హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాహీ టేస్టీ ఫుడ్. ఈరోజు మన రెసిపీ డిఫరెంట్ స్టైల్లో పాలక్ పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ పాలక్ పన్నీర్ మనకు రోటీ, చపాతీ, పరాటా, బటర్ నాన్ అండ్ బిర్యానీలోకి చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు దీనికోసం మనము పన్నీరు, 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ బటరు, బాదాం, కాజు, 1 కప్పు పెరుగు, 2 కట్టల పాలకూరను తీసుకోవాలండి. ఈ పాలకూరను ముందుగా మనం శుభ్రంగా కడిగేసి బాండీలో వేసి మునిగేంత వరకు వాటర్ వేసేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేయాలి. దీంతో పాటుగానే బాదాము, కాజుని కూడా బాయిల్ చేసి చల్లారనివ్వాలండి. ఈలోపు మనము పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకున్న పన్నీర్ని మనము వేడి నీళ్ళల్లో ఒక 5 మినిట్స్ వేసి పెట్టాలండి. ఇలా చేయడం వల్ల పన్నీర్ ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు మనము బాదం పొట్టు తీసేసి వీటినన్నిటిని మిక్సీ జార్లో తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 2 పచ్చిమిర్చి వేసేసి ఫైన్ పేస్ట్ చేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ పన్నీర్ని వేరొక బౌల్లో తీసుకొని 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ కసూరి మేతి వేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు వేరొక బౌల్లో 1 కప్పు పెరుగు వేసి దీన్ని బాగా బీట్ చేసేసి మనము కర్రీకి సరిపడా ఉప్పు, పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా పొడి వేసి వీటన్నిటిని బాగా బీట్ చేసి మనము కర్రీకి సరిపడా మొత్తం ఇక్కడే తీసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసేసి పన్నీర్ ముక్కలను వేసి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే బాండీలో బటర్ వేసేసి చెక్క, లవంగ, ఇలాచి, 1 బిర్యానీ ఆకు వేసి 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసి ఇవి కాస్త ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి సన్నని తరుగు వేయాలండి. మీకు ఇష్టం లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇది కాస్త ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి తరుగు వేసి దీన్ని కాస్త వేగనివ్వాలండి. ఇప్పుడు 1 రెమ్మ కరివేపాకు వేయాలి. ఇవన్నీ కాస్త వేగాక మనము కలిపెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసేయాలండి. ఈ పెరుగు మిశ్రమాన్ని బాగా దగ్గర పడనివ్వాలి, అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు వేగనివ్వాలండి. ఇప్పుడు మనం చేసుకున్న పాలకూర పేస్ట్ని ఇందులో వేసేసి ఇదంతా బాగా కలిపేసి మనకు ఈ పేస్ట్లో ఆయిల్ పైకి తేలేంత వరకు వేగనివ్వాలండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసి పన్నీర్ ముక్కలను యాడ్ చేసేసి మూత పెట్టేసి దీన్ని కాస్త దగ్గర పడనివ్వాలండి. ఇలా కాస్త దగ్గర పడ్డాక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి ఇంకాస్త దగ్గర పడినివ్వాలండి. అయిపోయింది మన పాలక్ పన్నీర్. ఇలా కాస్త దగ్గర పడ్డాక మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ పాలక్ పన్నీర్ మనకు పరాటాతో, బటర్ నాన్తో చాలా టేస్టీగా ఉంటుంది అండ్ బిర్యానీలో కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, ప్లీజ్ గివ్ కామెంట్ అండ్ ప్లీజ్ సపోర్ట్ us.